ఫస్ట్ మీ పేరు? స్పందన, నిఖిత, సంజన. అరచేతిలో లెక్కించనేనన్ని ఇల్లు, వాటికి వెళ్ళేదారే గాని వచ్చేదారి లేదు. కదా. కాదు ఆన్సర్, కదా. కాదు ఆన్సర్. ఇంత లాజిక్ చెప్పినా కాదు ఆన్సర్. జయ, జయలో కిచెన్ ఐటమ్స్ ఏముంటాయి? జగ్గ, జగ్గ, జగ్గ. కిచెన్ లో జగ్గు ఉంటదా? అది మన జయ. నెక్స్ట్ మేము మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పాలా? ఓకే. హాయ్ హాయ్. हाय हाय होय होय हाय हाय होय होय మేము ఛానల్ నుండి వస్తున్నాం. ఛానల్ సార్ మీకు ఇంకేం కావాలి సార్? మళ్ళీ అడుగు. ఏం కావాలి సార్? మళ్ళీ అడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. మళ్ళీ అడుగు. ఓకే. ఇప్పుడైతే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పడానికి అయితే ట్రై చేయండి. Okay. ఫస్ట్ మీ పేరు? స్పందన, నిఖిత, సంజన. గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? ఫస్ట్ వచ్చి అరచేతిలో లెక్కించనేనన్ని ఇల్లు, వాటికి వెళ్ళేదారే గాని వచ్చేదారి లేదు. మ్యాచ్ బాక్స్. ఆ? మ్యాచ్ బాక్సా? ఎట్లా? అంటే ఇల్లు అంటే లోపల బాక్స్, అన్నిటిలో లెక్కించలేని ఇల్లు అంటే స్టిక్స్ అవి. వెళ్ళేదారే అంటే బయటకు వెళ్తది కానీ లోపల ఏం కదా. కాదు ఆన్సర్, కదా. కాదు ఆన్సర్. ఇంత లాజిక్ చెప్పినా కాదు ఆన్సర్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఆన్సర్ ఏంటి? చెప్పను బ్రదర్. నేను లాస్ట్ లో చెప్తా. మ్యాచ్ బాక్స్. ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. ఓకే, అలాగే మేడం. చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. ట్రై చేయరు అసలు. అది ఒక్కటేనా? థింక్ చేయండి. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏమో ఐడియా రాదు. కిచెన్ కి వెళ్తారా? కిచెన్ ఆవగించలా? సార్ సార్ ఏంటి సార్ అది? ఆవగించలా? ఆవగింజలు ఎట్లయితే ఓకే. కిచెన్ లో ఏముంటది? చాలా ఉంటాయి. ట్రై చేయండి. క్లూ ఇచ్చిన కిచెన్ లేదు. ఫస్ట్ లెటర్ ఇవ్వండి అయిపోతుంది. హింట్, ఒక హింట్. కిచెన్ అని హింట్ ఇచ్చినా కూడా ఇంకా ఫస్ట్ లెటర్ ఆన్సర్ లో ఫస్ట్ లెటర్ హింట్ ఇవ్వండి. మాకు కిచెన్ అది అంతా ఎందుకంటే కుకింగ్ రాదు కాబట్టి మాకు అవసరం పెద్దగా తెలియదు అందుకే. జే. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. జయ, జయలో కిచెన్ ఐటమ్స్ ఏముంటాయి? జగ్గ, జగ్గ, జగ్గ. కిచెన్ లో జగ్గు ఉంటదా? వాష్రూమ్ లో ఉంటది తల్లి జగ్గు, కిచెన్ లో కాదు. అది మన జయ, కాదు. అది మన జయ. జే అంటే జస్ట్ నేను చెప్పిన, అందులో ఏం కనిపించదు, ఇందులో ఉంటది. ఆగు. జే అంటే దాంట్లో జే కాదు కానీ జే కాదు కానీ. జేనే. నెక్స్ట్ క్వశ్చన్. సరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. దీనికి ఆన్సర్ ఓకే, చెప్పండి. నవ్వుకోకండి. క్వశ్చన్ కొంచెం డబుల్ 35 డబుల్ మీనింగ్ కాదు, సింగిల్ మీనింగ్. ఆ. నన్ను వేసే వాళ్ళే గాని తీసే వాళ్ళు లేరు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ముగ్గు. ఆ? ముగ్గు ముగ్గే కదా వేస్తాము కానీ తీసేయం ఆన్సర్ కదా. వచ్చింది. తీయాలంటే తీనికి అవుతుంది కదా. ఎట్లా అట్లా లేపుతావా ముగ్గుని? ఎట్లా అట్లా లేపుతావా ముగ్గుని? ఇట్లా అది జల్లెడంటుంది, ఇట్లా అది జల్లెడంటుంది. రావట్లేదే. ఏంటది? తీసేవాడే కానీ తీసేవాడు లేదు. ఆ, ముగ్గే ఇంకేం వస్తది? ముగ్గు కాదు, ఇంకొకటి ఉంది ఆన్సర్. నేను అనుకున్న ఆన్సర్ అదైతే కాదు. దగ్గరికి వచ్చినప్పుడు దగ్గర మీకు తెలిసి ఉంటుంది, మనకు కనిపిస్తా వేయచ్చు కానీ తీయడానికి చాలా టైం పట్టింది. ఏయ్, ఏయ్, ఏయ్. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. అలా అది పద్ధతిగా ఆలోచించండి. ఎంత తింగేసి ముగ్గే వస్తది, వేసాం కానీ తీయలేము. ఇంకేముంటది? కల్లాపు. కల్లాపు. కల్లాం కూడా కాదు. నేను అనుకున్న ఆన్సర్ అయితే కాదు. అంటే మీరు అనుకున్న చెప్పలేడు కష్టం కదా. మీరు అనుకున్న చెప్పలేడు కష్టం. అది సింపుల్ ఆన్సర్. ఇప్పుడు ముగ్గు కూడా వస్తది కదా. మనం తీయొచ్చు. రంగోలి మనం ఎట్లా తీస్తారు? రంగోలి పౌడర్ అయితే తీయొచ్చు, చాక్ పీస్ వేస్తే తీయాలి. పౌడర్ అయితే చీపురుతో తూడి చేస్తే అయిపోతుంది. చాకి షాట్ కాదు. కాదు. సరే సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేక థర్డ్ క్వశ్చన్ అడుగుతా. ఇంటెలిజెంట్ ఫెలోస్ కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు,
దీనికి కూడా ఆన్సర్ చెప్పకపోతే నా తప్పు కాదు. చూసేది చూసేది చెప్పలేదు, చెప్పేది చెప్పేది చూడలేదు. కెమెరా. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. స్పెట్స్. అన్ని చెప్తున్నారు, దగ్గర వరకు వచ్చారు. అవును స్పెట్స్ కదా, స్పెట్స్. అవును స్పెట్స్ కదా, స్పెట్స్ చూసేది. కళ్ళు. కళ్ళు. ఓకే, కళ్ళు. ఇంకొకటి చెప్పేది రెండు. చూడలేదు. చూసేది చెప్పలేదా, చూసేది చెప్పలేదా, చెప్పేది చూడలేదు. నోరు. ఓకే చెప్పినా కదా సింపుల్ అని. ఓకే ఓకే ఫైనల్లీ నెక్స్ట్ మేము మిమ్మల్ని క్వశ్చన్ అడగటం మీరు చెప్పాలా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. ఒక కారులో ఇద్దరు ఫాదర్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొత్తం ఎంత మంది ఉన్నారు కారులో? ఇద్దరు. इतने तेजस्वी लोग हैं हमारे पास. ఇద్దరు ఫాదర్ ఇద్దరు కొడుకులు సేమ్ కాబట్టి ఇద్దరు. రైటా? కాయ ఎట్లా అవుతుంది చెప్పండి. ఒక కారులో ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొత్తం ఎంత మంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. తాతయ్య, సన్, ఓకే. మనవడు. చూసారా, ముగ్గురు తెలివైందే లాగుంది. ఏమని నువ్వు 2 అన్నావుగా? ఓకే ఓకే, అది చెప్పావు. రైట్ ఆన్సర్. మ్యాచ్ బాక్స్ నాది కూడా వేయండి దాంట్లో. వేస్తాం. అంగుళం ఆకు, అడుగున్నర కాయ. ఏంటది? కొబ్బరికాయ. కాదు, ఆకు అనేది అంగుళం ఉంటది. అంగుళం అంటే ఎంత? అంగుళం అంటే ఎంత? అంగుళం అంటే చిన్నది, ఓకే. అంగుళం కాయ అంటే అడుగున్నర. ఓ అయితే అనుకోండి. వెజిటేబుల్ తల్లి, నువ్వేం ఆలోచిస్తున్నావు? వెజిటేబుల్ ఇంత వచ్చింది. దోసకాయ, పుచ్చకాయ, సోరకాయ. పుచ్చకాయ వెజిటేబుల్ అంటే నాకు ఎప్పటివరకు తెలియదు. సోరకాయ. సొరకాయ కూడా కాదు. వంకాయ. వంకాయ దాని ఆకు అంగుళం ఉంటుందా? ఆకు అంగుళమా? ఆ, ఓకే అదే. ఆకు. చిక్కుడుకాయ. ఆకు చిన్న పెద్ద ఉంటదా? చిక్కు చిన్న చింతకాయ. చిన్న ఉంటది కదా ఆకు. పొట్లకాయ, బీరకాయ, సోరకాయ. ఇది చెప్పండి వరుసగా అన్ని కాయలు చెప్పుకుంటా పోతే వచ్చింది. సర్చ్ చేసి చెప్పొచ్చా? ఇక బీరకాయ, సోరకాయ, పొట్లకాయ తప్ప ఇంకేముంటాయి? బీరకాయ, గండకాయ కూడా. గండకాయ కూడా. క్యారెట్ అడుగున్నారు ఉంటుందా? వెజిటేబుల్ క్యారెట్. మరి కర్రీస్లో అవుతారు. అది తప్ప అన్ని చెప్తున్నారు. మునక్కాయ. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. పొట్లకాయ కూడా వస్తుంది కదా. ఆకు ఎంత ఉంటది? పొట్లకాయ ఎంత పొడుగు ఉంటది, ముల్లంకాయ చిన్నగా ఉంటాయి కదా, చిన్న ఉంటాయి. వంటలు చేస్తే వాళ్ళకి మునక్కాయ. సరే నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. చారెడు కొండలో మానేడు పగడాలు. చారెడు అంటే ఎంత? చారుడు అంటే ఎంత? నువ్వు నన్ను అట్లా క్వశ్చన్ అడగ, నాకు తెలీదు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. చారెడు అదే జస్ట్ క్వశ్చన్. కుండలో మానేడు పగడాలు. పగడాలు అంటే పగడాలు అంటే Gold అవన్నీ pomegranate. రైట్ ఆన్సర్. దానిమ్మ. అదే కాదు, దానిమ్మ. అదే. పైన చూస్తే పండు, పగల కొడితే బొచ్చు. ఎలక్కాయ ఎన్నకాయ కాదు. కాదు. పైన చూసే పండు, అమెరికన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో మీ నుంచి 1-2 టిప్స్ కావాలి. పైన చూసే పండు, కొబ్బరికాయ. కొబ్బరికాయ కూడా కాదు. పైన వస్తుంది అది, పండు బొచ్చు ఉంటుంది రాదు. కదా. అది కాదు. అది పండు పొట్ట లోపల- ఇప్పి చూడు పురుగులు మేడి పండు. అది కాదు, మేడి అది పంట కాదు. ఫ్రూట్స్ ఏనా? కాదు. అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఏముంటది ఇంకా? ఇంకేంటి? సరే. పండు. పాస్. కుడితే తాగదు, మేత మేయదు, కానీ కుండకి పాలిస్తుంది. చెట్టు. ఏం చెట్టు అది? తాటి చెట్టు, ఈత చెట్టు. ఓకే రైట్ ఆన్సర్. తాటి చెట్టు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మీరు నన్ను నీటిలో చూడవచ్చు, కానీ నేను ఎప్పుడు తడిగా ఉండను, నేను ఎవరిని?
థర్మాకోల్ బోట్ అది ఉంటాయి కదా థర్మాకోల్. ఇంకా లేదు మన నీడ రైట్ ఆన్సర్. షాడో. షాడో రైట్ ఆన్సర్. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్. 3 కాళ్ళతో ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి మాత్రం రాలేదు. ఫ్యాన్. ఆ? ఫ్యాన్. ఫ్యాన్ కాదు. వాచ్ వాచ్. టైం Time. తిరుగుతుంది కదా వాచ్ కూడా. వెనక్కి రాదు. వెనక్కి రాదు వెనక్కి కదా రాదు. టైం. కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఆనియన్. ఆ? కాదు ఆనియనా? కాదు కాదు కాళ్ళు లేకుండా నడుస్తుంది. మేఘం. రైట్ ఆన్సర్. ఓకే ఇంకొక క్వశ్చన్. పొట్టలో వేళ్ళు నెత్తి మీద రాయి. పొట్టలో వేళ్ళు నెత్తి మీద రాయి. ఇది రాయి పొట్టలో వేలు. సింపుల్ ఇది ఆన్సర్. అది ఎలికాయ. ఎలికాయ లోపల వేలు అన్ని ఉంటాయి. కాయలేనా? కాయలు కాదు తల్లి, వేరే ఆన్సర్ పై వచ్చింది. నుంచి రాయిలా ఉంటుంది. కాదు, వేళ్ళ మీద కౌంట్ చేయొచ్చు ఆన్సర్. వేళ్ళ పైన దానికన్నా క్లూ లేదు ఇంకా. పొట్టలో వేలు. పొట్టలో వేళ్ళు ఆ? నెత్తిన రాయి. పొట్టలో వేలు నచ్చింది. ఆ answer బస్ తెలియదు. మీరు స్టార్టింగ్ నుంచి వేళ్ళు వేళ్ళు అన్నగా ఆన్సర్ ఈజీగా వచ్చింది. వేలు పొట్టలో వేలు అంటే ఎక్కడ ఉంటాయి? సరే నేనే చెప్తా ఆన్సర్. పొట్టలో వేళ్ళు నెత్తిన రాయి అంటే రింగ్ అన్నమాట. రింగా ఆ, పొట్టలో దీని పొట్టలో వేళ్ళు. నెత్తిన ఇది రాయా స్టోన్ స్టోన్ ఉంటది. వేలు అన్నది. వేలు అన్నది. వేళ్ళు అన్నాడు. ఇంకోసారి చెప్పాలి నువ్వు. మీ చేతి మీద వేళ్ళ మీద లెక్కెట్టొచ్చిన క్లూ కూడా ఇచ్చిన, మీరే చెప్పలే. మనం పెట్టిన కూడా గుర్తు. ముగ్గురు పెట్టుకున్నా, నేను పెట్టుకోలేదు ఇంకా. ఓకే సరే కాళ్ళు లేవు, మేఘం, Starting question కాలం, answer ఏంటి? తాటి చెట్టు, మునకాయ చెప్పారు. ఓకే ఆ పైన చూస్తే పండు, పగలు కొడితే బొచ్చు అన్నగా పత్తికాయ అన్నమాట. ఓకే ఫస్ట్ క్వశ్చన్ మ్యాచ్ బాక్స్ చెప్పాను కదా అదా అది ఆన్సర్ కావాలి. అరచేతిలో లెక్కించినవన్నీ ఇల్లు, వాటికి వెళ్ళేదాని కానీ వచ్చేదాని లేదు. ఆన్సర్ ఏంటి? జల్లెడ అన్నమాట. జల్లెడా? అదే ఓ ఓకే ఓకే జే అని చెప్పా అప్పటికి. వచ్చేదారి ఉంది. పిన్నులు ఇట్లా ఫోర్స్ గా రాదు, పైకి రావు. వస్తుంది పిండి రావు. వస్తుంది. లేదు మీరు జల్లెడకి జే అని చెప్పారా? అంతే మనం చదువు చెప్పలేదు. వస్తుంది రామ్ క్వశ్చన్ ఫోర్స్ అంత పడేస్తే పిండి అనే లోపల ఓకే డన్. ఇంకొక ఇంకొకటి మిస్ అయ్యాం. నన్ను వేసే వాళ్ళే కానీ తీసేవాళ్ళే. చేసేది. ముగ్గు అని చెప్పాను నేను. ముగ్గు కాకుండా అది సున్నం అన్నమాట. చెప్పే సిమిలర్ గా ఉంటది. అదే తీయొచ్చు పెయింట్ కూడా గీక్ తెలుస్తుంది. గీక్కుండా కూర్చోండి. పెయింట్ అని ఇట్లా సరే సరే ఓకే. మళ్ళీ ఛానల్ మళ్ళీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్స్.